హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. అందరికీ హ్యాపీ సండే భయ్య. సండే ఆఫ్టర్నూన్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ సండే వచ్చిందంటే సజెషన్ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి మీరు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నా నెట్ఫ్లిక్స్ లో ఉన్న ది బెస్ట్ నెట్ఫ్లిక్స్ సిరీసెస్ తో అయితే మీ ముందుకు వచ్చేసా. అది కూడా థ్రిల్లర్ సిరీస్ అయితే తీసుకొచ్చా. అండ్ ముందే చెప్పేస్తున్నా, నెట్ఫ్లిక్స్ లో కంటెంట్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా కష్టం భయ్య. కొన్ని బెస్ట్ వెబ్ సిరీస్ పిక్ చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే అందులో ఉన్న కంటెంట్ చాలా ఎక్కువ. మీరు ఎక్స్ప్లోర్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి అనమాట. నేనైతే పాపులర్ వెబ్ సిరీస్ అయితే ఇందులోకి తీసుకురాలేదు. పాపులర్ వెబ్ సిరీస్ ఆల్రెడీ చాలా మంది సజెస్ట్ చేశారు అండ్ మనం కూడా రివ్యూస్ పెట్టాం, సజెషన్స్ కూడా పెట్టాం. ఇన్ కేస్ మీరు అవి మిస్ అయ్యి ఉంటే ప్లేలిస్ట్ లో ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇందులో మాత్రం నేను ది బెస్ట్ అయితే పిక్ చేసుకున్నా. ఇవి ర్యాంకింగ్ వైజ్ ఉండవు, నాకు నచ్చినట్టుగా లిస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. లాస్ట్ చెప్పింది ఒకలాగా, ఫస్ట్ చెప్పింది ఒకలాగా అయితే మీరు డిసైడ్ అవ్వద్దు. అండ్ ఈ నెట్ఫ్లిక్స్ లో ఉన్న ఈ థ్రిల్లర్ ఫీస్ట్ కి అయితే మీరు రెడీ అని అనుకుంటున్నా. యాక్షన్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ అన్ని మిక్స్ చేసి 10 minutes లో అయితే మీ వాచ్ లిస్ట్ వాక్ చేయాలని అయితే నేను అనుకుంటున్నా భయ్య. ఈ సండే స్పెషల్ లో మనం టాప్ 7 బెస్ట్ నెట్ఫ్లిక్స్ థ్రిల్లర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి వెబ్ సిరీస్ కూడా మీకు ముందే చెప్పేస్తున్నా. మళ్ళీ మీరు కామెంట్స్ లో నన్ను అడగొద్దు. డీటెయిల్డ్ గా తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఏ సిరీస్ కూడా ప్రతిదీ ఇంగ్లీష్ లోనే ఉంటుంది, సబ్ టైటిల్స్ తోనే చూడాలి. అండ్ ఏ సిరీస్ కూడా ఫ్యామిలీ వాచబుల్ కాదు భయ్య. కాదు అంటే కాదు, ఇంకా చూడొద్దు భయ్య. మీరు కామెంట్ లోకి వచ్చేసి మళ్ళీ భయ్య న్యూడిటీ ఉందా, యాక్షన్ ఎక్కువ ఉందా, వైలెన్స్ ఎక్కువ ఉందా ఎలా అడుగుతున్నారు. అలాంటిదని కాదు భయ్య, మొత్తం అన్ని ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ప్రతిదీ కూడా మీకు విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. సో ఫ్యామిలీ వాచబుల్ కాదని సింపుల్ గా చెప్పేస్తా. ఇన్ కేస్ స్కిప్ చేసుకునే సీన్స్ ఏమైనా ఉంటే నేనే చెప్తా, స్కిప్ చేసుకుని చూడండి భయ్య అని చెప్పి. ఇందులో ఉన్న ఈ 7 వెబ్ సిరీస్ అయితే ఏది ఫ్యామిలీ వాచబుల్ కాదు. ఓకేనా, ఇక లేట్ చేయకుండా లిస్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి మైండ్ హంటర్ వెబ్ సిరీస్. ఇదైతే మన వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు ఈ సిరీస్ ని సజెస్ట్ చేయమని చెప్పేసి. నేను ఈ లిస్ట్ ఎలాగో చేస్తాను కదా అని చెప్పి వెయిట్ చేసా. ఈ సిరీస్ అయితే టోటల్ 2 seasons అయితే ఉంటాయి, మొత్తం 19 episodes అయితే ఉంటాయి. ఇది ఒక క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి 70s FBI బ్యాక్ డ్రాప్ లో సీరియల్ కిల్లర్స్ ని అండర్స్టాండ్ చేయడానికి ఒక స్పెషల్ టీమ్ అయితే సెట్ అవుతుంది. కిల్లర్స్ మైండ్స్ లోకి వెళ్ళిపోయి వాళ్ళ మైండ్ సెట్ ని అర్థం చేసుకుని వాళ్ళతో మైండ్ గేమ్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ అయితే మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఎందుకు చూడాలి అంటే గనక రియల్ లైఫ్ సీరియల్ కిల్లర్స్ మీద బేస్ అవుతుంది ఈ సిరీస్ అంతా కూడా. ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా అండ్ డ్రామా కూడా రియల్ లైఫ్ కి తగ్గట్టుగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ చాలా డార్క్ ఉంటుంది షో అన్నది. పైగా స్లో బర్న్ టెన్షన్ కి ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటే కనుక ఇదైతే పర్ఫెక్ట్ సిరీస్ భయ్య మీకు. అండ్ కిల్లర్ ఇంటర్వ్యూ సీన్స్ అయితే ఉంటాయి. కొన్ని ఇంటర్వ్యూ సీన్స్ కి అయితే మీకు ప్యూర్ గూస్ బంప్స్ అయితే గ్యారంటీ భయ్య. సైకాలజీ, సస్పెన్స్ వీటిని అయితే మిక్స్ చేసి చాలా బాగా బ్యాలెన్స్ చేస్తారు. బింజ్ వాచ్ అయితే చేస్తారు మీరు ఖచ్చితంగా. క్రైమ్ సాల్వింగ్ స్టైల్ కూడా చాలా రేర్ ఉంటుంది. ఉన్న సిరీస్ అన్నిటితో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు. సిరీస్ మొత్తం కూడా డైలాగ్ డ్రివెన్ అయితే ఉంటుంది భయ్య. మీరు కనుక డైలాగ్స్ కి బాగా ఫ్యాన్స్, ఈ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ కి మేము ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాం అనుకుంటే మస్ట్ వాచ్ అని చెప్తా. మీకు ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలంటే డోంట్ మిస్ దిస్ మాస్టర్ పీస్ భయ్య, ఖచ్చితంగా చూడండి. ఇంకా లిస్ట్ లో సెకండ్ 1 వచ్చేసి నార్కోస్. అరే బాబు, ఫైనల్లీ సజెస్ట్ చేసామని చాలా మంది అయితే ఫీల్ అయ్యి ఉంటారు. లిటరల్లీ భయ్య, నేను దీనికోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ దీనికోసం స్పెషల్ వీడియో పెడదాం అనుకున్నా సండే సజెషన్ లో, బట్ ఇంక ఇందులోనే పెట్టడం బెస్ట్ అనిపించింది. నార్కోస్ 3 seasons 30 episodes క్రైమ్, యాక్షన్, డ్రగ్ మాఫియా సిరీస్. కొలంబియన్ లో డ్రగ్ లార్డ్ అయిన పాబ్లో ఎస్కోబార్ తన యొక్క రైజ్ అండ్ తన ఫాలు ఎలా ఉంది ఏంటి, అండ్ పోలీస్ వర్సెస్ మాఫియా బ్యాటిల్, పాలిటిక్స్, పవర్, ఇలా చాలా విషయాలను అయితే ఈ సిరీస్ లో మీకు చాలా రాగా ప్రెజెంట్ చేస్తారు. ఇక ఎందుకు చూడాలి అంటే గనక రియల్ హిస్టరీని సినిమాటిక్ గా ప్రెజెంట్ చేసిన గ్రిప్పింగ్ షో భయ్య. పాబ్లో ఎస్కోబార్ పోర్ట్రైల్ అయితే ఐకానిక్ అని చెప్తా. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్, ఆ గ్రోత్ అండ్ ఆ ఫాల్ ప్రతిదీ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. పవర్, గ్రేడ్, బిట్రేయల్, లేదా నమ్మక ద్రోహం, ఇలా చాలా ఎలిమెంట్స్ అయితే ఫుల్ కిక్ ఇచ్చే విధంగా ప్రెజెంట్ చేస్తారు. హై టెన్షన్ యాక్షన్ ఉంటుంది. పాలిటిక్స్ అయితే చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. నేనైతే నెట్ఫ్లిక్స్ లో ఉన్న మోస్ట్ బోల్డ్ ఒరిజినల్ సిరీస్ అని చెప్తాను ఇదైతే నేను. ఇన్ కేస్ మీరు కనుక డ్రగ్ కార్టెల్, డ్రగ్ మాఫియా ఇలా వీటికి బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అనుకుంటే ఇదైతే మీకు సూపర్ ట్రీట్ భయ్య. ఫుల్ మీల్స్ అయితే పెట్టేస్తారు. మాఫియా డ్రామా లవర్స్ కూడా ఒక కంపల్సరీ వాచ్ అని చెప్తా. ఖచ్చితంగా చూడండి. ఎపిక్ క్రైమ్ డ్రామా, మస్ట్ వాచ్. క్రైమ్ డ్రామా, అండర్లైన్ ది పాయింట్ గైస్. డ్రామా అన్నది ఎప్పుడు మైండ్ లో పెట్టుకోండి మీరు. యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అని ఏం చెప్పట్లా. మాఫియా పరంగా అండ్ డ్రగ్ కార్టెల్ పరంగా ఒక క్రైమ్ డ్రామా చూద్దాం అనుకుంటే ఇది మిస్ అవ్వకండి అసలు. ఇక లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి యూ భయ్య. YOU. సింపుల్ టైటిల్, బట్ సిరీస్ మాత్రం సింపుల్ గా ఉండదు. టోటల్ 5 seasons అయితే ఉంటాయి, 50 episodes ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక బుక్ స్టోర్ మేనేజర్, చాలా చార్మింగ్ అండ్ అందగాడు అనమాట. తను డేంజరస్ స్టాకర్ కింద అయితే మారతాడు. స్టాకర్ అంటే తెలుసు కదా, అమ్మాయి వెనక పడేవని స్టాకర్ అంటారు. అలా డేంజరస్ గా అయితే మారిపోతాడు అనమాట. లవ్ ని అబ్సెషన్ గా మార్చేసుకుంటాడు. ఒక సైకాటిక్ జర్నీ అయితే క్రియేట్ అయిపోద్ది. అసలు ఆ జర్నీ ఏంటో చూడాలంటే మీరు యూ సిరీస్ చూడాల్సిందే. ఎందుకు చూడాలంటే గనక మెయిన్ లీడ్ క్యారెక్టర్ కి డబుల్ షేడెడ్ ఇంటెన్సిటీ భయ్యా. ఫుల్ గ్రే షేడ్ క్యారెక్టర్ అనమాట. చాలా బాగా వర్కౌట్ అవుద్ది. మెయిన్ లీడ్ క్యారెక్టర్ కి మీరు బాగా కనెక్ట్ అవుతారు. అందువల్లే సిరీస్ ఎంత పాపులర్ హిట్ అయిపోయింది. అండ్ ట్విస్ట్స్ అయితే ప్రతి ఎపిసోడ్ లో మీకు షాక్ ఇస్తాయి. ఖచ్చితంగా
చెప్తున్నా. 50 ఎపిసోడ్స్ లో ఈ స్టోరీని ఎంత స్ట్రెచ్ చేశారంటే నేనే ఒకసారి షాక్ అయ్యా, నేను ఈ సిరీస్ కంప్లీట్ చేశానని చెప్పేసి. బట్ మీకు ఆ మెయిన్ క్యారెక్టర్ ఇంటెన్సిటీ, స్టోరీలో ఉన్న ట్విస్ట్లు, ప్రతి ఎపిసోడ్ లో వచ్చే షాక్స్, ఇవైతే మిమ్మల్ని ప్రతి సీజన్ చూసేలా చేస్తాయి భయ్యా. డార్క్ లవ్ స్టోరీ ఉంటుంది. మీరు కనుక డార్క్ లవ్ స్టోరీ లవర్స్ అయితే, లవ్ స్టోరీ కాదు డార్క్ లవ్ స్టోరీ లవర్స్ అయితే మీకు ఈ సిరీస్ ఫుల్ కిక్ ఇస్తుంది భయ్య. ఖచ్చితంగా చూడండి. సోషల్ మీడియా యాంగిల్, అబ్సెషన్ యాంగిల్ చాలా రిలేటబుల్ గా ఉంటాయి. అండ్ స్టాకర్ డ్రామాని ఇంటెన్స్ థ్రిల్లర్ గా మార్చిన సిరీస్ అని చెప్తా. మల్టిపుల్ సీజన్స్ కానీ ఖచ్చితంగా బింజ్ వాచ్ అయితే చేస్తారు. మొత్తం 50 ఎపిసోడ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. విలన్స్ కి సింపతి ఫీల్ అవ్వడం అయితే రేర్ భయ్య, బట్ ఇందులో మాత్రం మీరు ఫీల్ అవుతారు. సింపుల్ గా చెప్పాలంటే బోల్డ్ అండ్ ట్విస్టీ థ్రిల్లర్, అది కూడా ఒక స్టాకర్ కోసం చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఈ సిరీస్ అయితే మిస్ అవ్వకండి. ఇక లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి బాడీ గార్డ్. ఇదైతే జస్ట్ సీజన్ 1 ఉంది, ఓన్లీ 6 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఒక యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ అనమాట. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక వార్ వెటరన్ అయితే పోలీస్ ఆఫీసర్ కింద అయితే టర్న్ అవుతాడు. ఒక హై ప్రొఫైల్ పొలిటీషియన్ కి అయితే ప్రొటెక్షన్ రెస్పాన్సిబిలిటీ అయితే ఇస్తారనమాట. బట్ దాని తర్వాత చాలా షాకింగ్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు సిరీస్ లో చూస్తారు. సింపుల్ స్టోరీ లైన్ బట్ ఇంటెన్సిటీ, హై యాక్షన్ గట్టిగా ఉంటుంది. ఎందుకు చూడాలంటే ఇవే మెయిన్ రీజన్ భయ్య. హై ఇంటెన్సిటీ యాక్షన్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. ఇక్కడ కూడా మీకు బోర్ కొట్టకుండా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా హై ఇంటెన్సిటీ అయితే బాగా మెయింటైన్ చేస్తారు. ఆ పొలిటికల్ డ్రామా ప్లస్ సస్పెన్స్, ఈ కాంబో అయితే సూపర్ గా వర్కౌట్ అవుతుంది. మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్ టెన్షన్ అయితే క్రియేట్ చేస్తుంది భయ్య. బాగా వర్కౌట్ అవుతుంది పర్ఫార్మెన్స్. అండ్ థ్రిల్లర్ పేస్ అయితే ఉంటుంది. జస్ట్ 6 ఎపిసోడ్స్ లో మీకు పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తారు. బింజ్ వాచ్ అయితే ఈజీగా చేయొచ్చు, ఒక సిట్టింగ్ లో లేపచ్చు భయ్య. ఇన్ కేస్ మీరు కనుక థ్రిల్లర్ ఫ్యాన్స్ అయ్యి ఉంటే కనుక ఈ సిరీస్ అయితే మిస్ అవ్వకండి, మీకు బాగా సూట్ అవుద్ది. షాకింగ్ ట్విస్ట్లు అయితే ఉంటాయి, లాస్ట్ వరకు మిమ్మల్ని హోల్డ్ చేస్తుంది సిరీస్ అన్నది. 6 ఎపిసోడ్ థ్రిల్లర్ బ్లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 5 వచ్చేసి ది సిన్నర్ భయ్య. ఇదైతే కొంచెం అండర్ రేటెడ్ అని చెప్తా. అండర్ రేటెడ్ అంటే రేటింగ్స్ అన్ని బాగానే ఉంటాయండి, బట్ ఎక్కువ సజెస్ట్ చేయరు ఎవరో మీకు. టోటల్ 4 సీజన్స్ అయితే ఉంటాయి, 32 ఎపిసోడ్స్ ఉంటుంది. ఇది ఒక మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనమాట. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఎవ్రీ సీజన్ లో ఒక క్రైమ్ అయితే ఉంటుంది భయ్య, ఒక ఆంథాలజీ సిరీస్ టైప్ అనమాట ఇది. బట్ మోటివ్ ఏంటన్నదే ఒక సైకలాజికల్ పజిల్ గా సాల్వ్ అవుతూ ఉంటుంది మీకు. అండ్ ఎందుకు చూడాలి అంటే కనుక సీజన్ బై సీజన్ న్యూ మిస్టరీ అయితే క్రియేట్ చేస్తారు. టోటల్ 4 సీజన్స్ లో కూడా 4 డిఫరెంట్ మిస్టరీస్ అయితే ఉంటాయి. మీకు బోర్ కొట్టకుండా చూసుకుంటారు అనమాట. ప్రతి మిస్టరీని కూడా ఒకే సీజన్ లో కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో అలా 4 సీజన్స్ 4 మిస్టరీస్ కొత్తగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ డీప్ సైకలాజికల్ డ్రామా ఉంటుంది. అండ్ షాకింగ్ ట్విస్ట్లు ఉంటాయి. ఆ రివీల్స్ కూడా చాలా షాకింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. కాకపోతే స్లో బర్న్ మిస్టరీ అయ్యేది. మీరు కనుక స్లో బర్న్ మిస్టరీ థ్రిల్లర్స్ కి ఫ్యాన్స్ అయ్యి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ వాచ్ మీకు. అండ్ లీడ్ డిటెక్టివ్ క్యారెక్టర్ కూడా చాలా రాగా ఉంటుంది, చాలా గ్రౌండెడ్ గా ఉంటుంది, చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. ఇంకా క్రైమ్ సాల్వింగ్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. కొంచెం డిఫరెంట్ ఫీల్ అయితే క్రియేట్ చేస్తారు. ఈచ్ సీజన్ స్టాండ్ అలోన్ థ్రిల్లర్ కాబట్టి బాగా వర్కౌట్ అవుతుంది మీకు. పైగా మల్టిపుల్ సీజన్స్ బింజ్ వాచ్ అయితే ఈజీగా చేయొచ్చు. 32 ఎపిసోడ్సే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇన్ కేస్ మీరు కనుక స్లో బర్న్ మిస్టరీ జమ్ కోసం చూస్తున్నట్లయితే ఇది సిన్నర్ మిస్ అవ్వకండి. ఇక లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి ది రిక్రూట్. ఇదైతే జస్ట్ 2 సీజన్స్ అయితే ఉన్నాయి, 14 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. ఇది ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్ భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి యంగ్ సిఐఏ లాయర్ ఒక కాన్స్పిరసీలో అయితే ట్రాప్ అయిపోతాడు భయ్య. స్పై వరల్డ్ ని కామెడీ ప్లస్ టెన్షన్ స్టైల్లో మీకు ఈ సిరీస్ లో చూపిస్తారు. ఎందుకు చూడాలి అంటే కనుక స్పై థ్రిల్లర్ విత్ హ్యూమర్ మిక్స్ చేసి చాలా బాగా ప్రెజెంట్ చేశారని చెప్తా. యాక్షన్ ఉంటుంది, అలాగే సీరియస్నెస్ ఉంటుంది, వాటితో పాటు ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ అయితే మిక్స్ చేస్తారు. అది బాగా వర్కౌట్ అవుద్ది. ఇంకా సిఐఏ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, వాటి బ్యాక్ డ్రాప్ ఏంటి, ఇదంతా కూడా కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది భయ్య. ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది, బింజ్ వాచ్ అయితే ఈజీగా చేయొచ్చు. పైగా హీరో జర్నీని చాలా ఫన్ గా డిజైన్ చేశారు. యాక్షన్ ప్లస్ లైట్ హార్టెడ్ మూమెంట్స్ కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపిస్తారు. పొలిటికల్ డ్రామా కూడా మంచిగా క్రియేట్ చేస్తారు, మంచిగా ఫ్రెష్ ట్విస్ట్లు అయితే తీసుకొస్తారు. అండ్ 2 సీజన్స్ కూడా మంచి హైప్ క్రియేట్ అవుతాయి, మంచిగా వర్కౌట్ అవుతాయి. సీజన్ 2 సీజన్ కనెక్షన్ కూడా బాగా క్రియేట్ చేస్తారు. మీకు సింపుల్ చెప్పాలంటే ది నైట్ ఏజెంట్ చూసుంటే కనుక మీకు అది బాగా వర్కౌట్ అయి ఉంటే మీకు అదే టైప్ లో ఈ సిరీస్ కూడా ఉంటుంది, ది రిక్రూట్ అనేది. అది నచ్చుంటే ఇది కూడా మీకు ఖచ్చితంగా నచ్చదు భయ్య. 2 సీజన్స్ జస్ట్ 14 ఎపిసోడ్స్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి, ఇది కూడా మిస్ అవ్వకండి. యాక్షన్ స్పై థ్రిల్లర్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే. ఇంకా లిస్ట్ లో లాస్ట్ వన్ 7th వన్ వచ్చేసి ఇది కొంచెం థ్రిల్లర్ కాకుండా ఫ్యాంటసీ మిస్టరీని అయితే టచ్ చేశాను భయ్య. లాకీ అండ్ కీ. టోటల్ 3 సీజన్స్ 28 ఎపిసోడ్స్ ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక మిస్టీరియస్ హౌస్, మ్యాజికల్ కీస్, డార్క్ సీక్రెట్స్. ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ లో ఫ్యాంటసీ మిక్స్ చేసి చాలా మిస్టరీ ఫీల్ అయితే ఉంటుంది. అసలు ఆ మిస్టీరియస్ హౌస్ ఏంటి, ఆ మ్యాజికల్ కీస్ ఏంటి అన్నది మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఎందుకు చూడాలి అంటే కనుక ఫ్యాంటసీ ప్లస్ మిస్టరీ మిక్స్ చేసి ఆ మ్యాజికల్ కీస్ అన్న డిఫరెంట్ కాన్సెప్ట్ ని పెట్టుకుని చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు భయ్య. మిస్టరీ సస్పెన్స్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ సిరీస్ ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్తా. టీన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుద్ది. అడ్వెంచర్ ఉంటుంది, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి, రెండింటిని బాగా మిక్స్ చేస్తారు. ఫ్యామిలీ డ్రామా యాంగిల్ కూడా చాలా ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. లైట్ హార్టెడ్ థ్రిల్లర్ సెటప్స్ అయితే ఉంటాయి, అవి కూడా బాగా బింజ్ వాచ్ అయితే చేయొచ్చు. విజువల్స్ అయితే మెయిన్ చాలా కలర్ఫుల్ గా ఉంటాయి భయ్య. విజువల్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ టాప్ నాచ్ అయితే ఉంటుంది సిరీస్ లో.
పైగా సూపర్ న్యాచురల్ టచ్ కూడా బాగా వర్కౌట్ అవుద్ది. మీరైతే ఒకవేళ ఫన్ మిస్టరీ అడ్వెంచర్ చూద్దాము, ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న అడ్వెంచర్ సిరీస్ చూద్దాం అనుకుంటే ఈ లాకీ అండ్ కీ అయితే మిస్ అవ్వద్దు. జస్ట్ 28 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసి ఈజీగానే ఇది కూడా ట్రై చేయండి. ఎక్కడితో అయితే లిస్ట్ కంప్లీట్ అయ్యా టాప్ 7 మీకు ఈ లిస్ట్ లో ఏవే సిరీస్ నచ్చాయి, మీరు ఆల్రెడీ ఏమేమి చూసేసి ఉన్నారు, ఇన్ కేస్ చూద్దాం అనుకుంటే ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీ ఒపీనియన్స్ అయితే కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి భయ్యా. నేను కూడా అర్థం చేసుకుంటా నా ఆడియన్స్ ఏమేమి చూసేసి ఉన్నారో, ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ ఎంత వెబ్ సిరీస్ పిచ్చోళ్ళు ఉన్నారు, ఎంతవరకు కంటెంట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారో కూడా నాకు తెలుస్తుంది. ఈ సండే సజెషన్ లో మీరు ఈ థ్రిల్లింగ్ లిస్ట్ కి అయితే నచ్చిందని అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మాత్రం చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కి పక్కా షేర్ చేయండి భయ్య. వాళ్ళు సిరీస్లు చూస్తారు కదా, మన వీడియో చూసినా చూడకపోయినా ఈ సజెషన్స్ అయితే చూడరా, నాకు కూడా నచ్చినాయి అని చెప్పేసి వాళ్ళకి సజెస్ట్ చేయండి, మనకి రీచ్ ఎక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ మరొక సండే సజెషన్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు వీక్లీ తెలిసిందే కదా, ఓటీటీ రిలీజెస్ ఏమున్నా, అదర్ లాంగ్వేజెస్ రిలీజెస్ ఏమున్నా, తెలుగు డబ్బెడ్ కానీ థియేట్రికల్ రిలీజెస్ కానీ ఏమున్నా సరే కానీ A to Z రివ్యూస్ అయితే మన ఛానల్లో అయితే వస్తాయి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ కుదిరితే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవుదాం అప్డేట్స్ అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి ఫాలో కొట్టండి. ఓకే, లవ్ యూ ఆల్, బై.